బాబాయ్ నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు సురేష్ కుమార్. ఏం పని చేస్తారు? నేను ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ని. ఎలా ఉంది వ్యాపారం? పర్లేదా? వ్యాపారం ఈ సంవత్సరం బట్టి బాగానే ఉంది. బాబాయ్ గారు, ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు అయింది. ఎలా ఉంది పరిపాలన? ఇప్పుడు రాష్ట్రంలో ప్రజల్లో ముందు ప్రశాంతం బతుకుతున్నారు. ఆడవారికి పూర్తి స్వేచ్ఛ వచ్చినట్టుగానే ఉంది. ఈ మంటల్లో మానబంధాలు చాలా మటుకు తగ్గినాయి. ఇప్పుడు సూపర్ 6 పేరు మీద పథకాలు అమలు చేస్తున్నారు కదా కూటమి ప్రభుత్వం. ఆ పథకాలు ఎలా అనిపించింది అసలు? ఇప్పుడు సూపర్ 6 అనేది చంద్రబాబుని అనౌన్స్ చేసిన మాట అది వాస్తవమే. కానీ ఆ పథకాలు అవలంబన చేయడానికి ఒక్కోటి ఇస్తుంటా వస్తున్నాడు. అన్నీ వస్తారే చేయటం అంటే మన ప్రభుత్వంలో ఖజానాలో డబ్బులు లేవు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ తెచ్చుకుని ఇటు మన చంద్రబాబుని కొన్ని వనరులు సమకూర్చుని ఆ వనరుల మీద నుంచి వచ్చిన సంపాదనతో ఒక్కొక్క పథకం అమలు అవుతుంది. రేపు ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ కూడా అది అమలు చేస్తున్నారు. అంటే బాబాయ్, పెన్షన్ల పెంపు కార్యక్రమం ఎలా అనిపించింది అసలు? ఫస్ట్ 3,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలు చేశారు. వికలాంగులకు 3,000 రూపాయల పెన్షన్ 6,000 రూపాయలు ఇస్తున్నారు. ఇంకా వికలాంగులు అసలు లేవలేని వాళ్ళకేమో 15,000 రూపాయలు ఇస్తున్నారు. అసలు ఎలా అనిపించింది ఆ పెన్షన్ల పెంపు? పెన్షన్ల పెంపు అంటే మీరు వదటండి, మీరు ఎంప్లాయ్ కదండి, మీరు ప్రతి సంవత్సరం మీ శాలరీ పెరుగుతుంది కదా. శాలరీ మీద ఎలా పెరుగుతుందండి? ఆ సంవత్సరం అంటే రేట్లు పెరగబట్టే మీ శాలరీ పెరుగుతుంది. అలాగే పెన్షన్ అనేది కూడా ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రతి సంవత్సరం డిఏ తీసుకుంటున్నారు. రిటైర్ అయిన ఎంప్లాయీస్ తోట పెన్షన్లతో డిఏ పెంచుతున్నారు. అలాగే సామాన్య పెన్షన్ వాళ్ళతో పెంచడం అనేది చాలా సబబు. 4,000 రూపాయలు ఏమొస్తుందని అసలు ఇవాళ రోజున అది. బాబాయ్, అదే కూటమి ప్రభుత్వం సన్నగా 1,000 రూపాయలు పెంచింది. అదే జగన్మోహన్ రెడ్డికి 3,000 రూపాయల పెన్షన్ 2,000 నుంచి 3,000 చేయడానికి ఎందుకు 4 సంవత్సరాలు పట్టింది? అది మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. దాని ఏంటంటే ఓడమాడదండి. అతను జగన్మోహన్ స్టార్టింగ్ ఏం చెప్పాడు, 1,000 రూపాయలు పెంచుతాను మాట ఇచ్చాడు. కానీ తెలిసింది ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏమన్నాడండి, పెంచుకుంటా వెళ్తాను 4 సార్లు పెంచుకుంటూ వెళ్ళాడు. 2,500, 550 రూపాయలు, 250 రూపాయలు, 250 రూపాయలు, 250 రూపాయలు చొప్పున 1,000 రూపాయలు పెంచడానికి సంవత్సర కాలం పట్టింది. అంటే సుమారుగా 60 నెలలు. అదే చంద్రబాబు ప్రభుత్వం 1,000 రూపాయలు పెంచింది కాకుండా గత 3 నెలలు బట్టి పెండింది ఇస్తానన్నాడు. ఆ డబ్బులతో పెంచి ఒకేసారి చంద్రబాబు ఇచ్చాడు. ఇక 3,000 రూపాయలు ప్లస్ పెన్షన్ 4,000 రూపాయలు, 7,000 రూపాయలు చంద్రబాబు పెన్షన్ ఇచ్చాడు. అలాగని చెప్పి అప్పులు తెచ్చేసేమి ప్రజల మీద భారం వేయట్లేదు చంద్రబాబు నాయుడు మాత్రం. అది అంటే బాబాయ్, ఇప్పుడు తల్లికి వందనం అని 13,000 రూపాయలు ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తున్నారు. అదే గత ప్రభుత్వం 15,000 రూపాయలని విడతలుగా కట్ చేసి ఇద్దరికి ఇస్తా అని చెప్పి ఒకళ్ళకి ఇస్తా అంటాం ఎంత సమన్యాయం జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు నేనున్నాను, మా ఇంట్లో మేము సంతానం, మాది మేనమామ ఉన్నారు. మా మేనమామ మేము 4 మేనలు అవుతాం కదా, అవ్వండి. ఇతను ఏం చేశాడంటే ముందు మేనమామను అవుతాను అని చెప్పేసి మేనమామ ఒక కుటుంబంలో ఒకరిదే మేనమామ, అంతమంది మేనలది మేనమామ అవడా. అది చాలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన చాలా పొరపాటు ఏంటంటే విభజించి పాలించిన స్తోత్రాన్ని అని ఆయన అమలు తెచ్చాడు. అంటే ఈ అన్నదమ్ముల్లో ఈ పుట్టినట్టు మేనల్లో తను సోమ అనేదండి ఆయన పెట్టింది. ఆయన పెద్దోడికి వచ్చింది పెన్షను, పెద్దోడికి వచ్చింది అమ్మఒడి, నాకు రాలేదు, చిన్నోడు రాలేదు అని చెప్పి ఏళ్ళ మనస్పర్ధలు పెడతాం చేసింది తప్ప అదొకటి. ఆయన 2 విధాలు ప్లస్ పాయింట్ ఉంది ఆయనది. ఒకటి ఒక మనిషి తప్పిస్తున్నాడు, రెండోది మేనల్లది చిచ్చు పెట్టాడు. ఇది బాబాయ్ గారు, ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరంన్నరలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది? పోలీసు వారి పనితీరు కానీ చర్య కానీ ఎక్కడైనా అగాత్యాలు జరిగితే వాళ్ళు స్పందించే విధానం ఎలా ఉంది అసలు? పోలీసులు సోదరులు మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు లేదంటలేదు. ఇప్పుడు కూడా కొంతమంది పోలీసులు ఇదా వైసీపీ ప్రభుత్వం ఉందన్న భ్రమలు బతుకుతున్నారండి. ఇది మాత్రం వాస్తవం మాట్లాడుతున్నాను నేను. రేపు పొద్దున నా మీద యాక్షన్ తీసుకోవచ్చు పోలీసులు, దాని తప్పేం కాదు. ఇప్పుడు కొంతమంది పోలీసు సోదరులు ఉన్నారు, అందుకని నా అన్నదమ్ములు ఉన్నారు, అందులో లేదంటలేదు. అది మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉన్నారని. చాలామంది మాత్రం చంద్రబాబు నాయుడు ఫేవర్దని ఉంటున్నారు, ప్రభుత్వాన్ని ఫేవర్గా ఉన్నారు, ప్రజల సంక్షేమం ఉందని ఆలోచించి చేస్తున్నారు తప్ప అందులో పోలీసు స్వార్థంతో ఏం చేయట్లేదు. కొంతమంది మాత్రం స్వార్థపూరిత ఇంకా వైఎస్ ప్రభుత్వంలోనే ఉన్నాము, మళ్ళీ రేపు పొద్దున వచ్చే వైఎస్ ప్రభుత్వమే వస్తుందన్న భ్రమలో బతుకుతున్నారు పోలీసులు మాత్రం.
ఇప్పుడు రైతులకు రైతు భరోసా కింద అన్నదాత సుఖీభవ కింద పథకాన్ని విడుదల చేశారు కదా. ఆ పథకం బటన్ నొక్కిన తర్వాత అదే మొత్తం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించి మరీ ఆ పథకాన్ని విడుదల చేయడం జరిగింది. రైతులందరికీ ఆ పథకం వస్తుందా, అందుతుందా? నిజంగా వాళ్ళు ఆ చంద్రబాబు గారు అక్కడ నొక్కిన బటన్కి వీళ్ళందరికీ కూడా వీరి ఖాతాల్లో జమ అయినాయి ఆ డబ్బులు, లేదంటే జమ అయినట్టు మెసేజ్ ఏమన్నా వస్తుంది, బ్యాంక్కి వెళ్తే డబ్బులు లేకపోవడం వంటివి ఏమన్నా చెప్తున్నారా, లేదా ఆ 20,000 రూపాయలు ఎన్ని విడతలకు వేస్తున్నారు? ఇప్పుడు మీరు అడిగిన మన మంచి పాయింట్ అడుగుతారు. ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చేటప్పటికల్లా ఏదో లిస్ట్ వచ్చింది, లిస్టు పట్టున్నారు, బటన్ నొత్తిన పడింది. ఆ లిస్ట్ అంతా ఎవరండి? 90% వైఎస్ అభిమానులు, వైఎస్ కుటుంబ సభ్యులే. ఒక 10% సామాన్య పౌరులు. చంద్రబాబు ప్రభుత్వం అలా ఉండదండి. అంతా ఆన్లైన్ సిస్టమ్, అంత ఆన్లైన్ ఒక ప్రాసెస్లో వెళ్తా తప్ప ఆ తన భేదం వేయటం అనేది అది ఉండదు. రైతులను చాలా సంతోషపడ్డారు. నేను ప్రధానమంత్రి మోడీ గారి చేతుల మీద అక్కడ ఢిల్లీలో దాన్ని ఆరోపించినందుకు, అసలు మన చంద్రబాబు చేసినందుకు ప్రజలు చాలామంది ఆనందపడుతున్నారు. అంటే బాబాయ్ గారు ఇప్పుడు చూసుకుంటే 2029లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను. మరి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? ఒకవేళ ఆయన్ని అరెస్ట్ చేస్తే ఆయనకి సింపతి వర్కౌట్ అయ్యి 2029లో మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? సింపతి అనేది ఒక్కటండి. ఆ రోజున విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో తోడుదత్తితో సింపతి సంపాదించాడు, దాంతో సీఎం అయ్యాడు. అదే ఆసరా పెట్టుకుని మళ్ళీ దులసరాయితోటి సీఎం అయిపోతానని చెప్పి ప్రయత్నం చేశాడు. అవన్నీ పిచ్చి భ్రమ. ప్రజలు అలాంటివి ఏమి నమ్మరు. ఇప్పుడు వై నాట్ 175 అన్నాడు. ఎందుకు 175 రాదు? ఎందుకు రాదు? నేను పెద్దలు, నువ్వు నిజంగా పర్ఫెక్ట్ నువ్వు పనిచేసినవాడైతే 170 నీ స్థానం నుంచి వచ్చేది కదా. నిన్న 11 రెడ్డిని ఎందుకు అన్నారు ప్రజలు? ఇది 11 రెడ్డి కూడా రాదండి, రేపు వచ్చేది సింగిల్ డిజిట్ రెడ్డి స్థానంలో ఉంటాడు. అది బాబాయ్ గారు ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి నూతనంగా మాట్లాడుతూ ఒక యాప్ను ప్రవేశపెట్టాడు. ఆ యాప్లో వైసీపీ కార్యకర్తలందరూ నమోదు అవ్వండి, మీ సమస్యలు కూటమి ప్రభుత్వం మిమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టినా అందులో నమోదైతే మీకు మేము న్యాయం చేస్తామంటూ జగన్మోహన్ రెడ్డి యాప్ పెడతాం జరిగింది. అసలు ఆ యాప్ ఉద్దేశం ఏంటంటారు? మొన్న 5 సంవత్సరాల పాటు కనీసం కొంతమంది ఎమ్మెల్యే కనీసం ఎంట్రీ ఇవ్వలేదు. ఏదో కొంతమంది రెడ్లు వాళ్ళకి మాత్రమే ఇచ్చారు. సౌదీ సన్నాస్ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ప్లస్ 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి పరదాలు పట్టుకుని పరదాలు సాటు మాటున వచ్చాడు తప్ప పబ్లిక్ ఇప్పుడు వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి పబ్లిక్లో మీటింగ్ రావట్లేదు. ఆ రోజు ఎందుకు రాలేదండి జగన్మోహన్ రెడ్డి? సీఎం హోదా ఉంది, నీ మంచి సెక్యూరిటీ ఉంది, నీ మంచి నీ తెలిస్తే అన్నీ వండుకొని ఎందుకు పబ్లిక్ రోడ్డు మీద నువ్వు తెరలేదు ఆ రోజు? నువ్వు ఈరోజు ఎందుకు తిరుగుతున్నావు? ఆ రోజు నువ్వు అదే చంద్రబాబు నాయుడు ఆ రోజు ఈరోజు తిరుగుతుంది చంద్రబాబు నాయుడు. ఇది లోకేష్ బాబు ఆ రోజు ఈరోజు తిరిగాడు. అలా నువ్వు పబ్లిక్లో రావడం ఉత్తిదే. నువ్వు యాప్ పెట్టి ప్రజల్లో ఉంటాను, ప్రజల్లో తిరుగుతాను, నా తమ్ముళ్ళు, నా అక్కలు, నా చెల్లు, నా అమ్మలు అంటే నిన్ను ఎవ్వరు నమ్మరు. నీది మోసపూరిత రెడ్డి అనే పేరు పెట్టుకోవాలి నీ ముందు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదు, మోసపూరిత రెడ్డి అనే పెట్టుకో. అయ్యా బాబు జగన్మోహన్ రెడ్డి గారు, మోసపూరిత రెడ్డి అని పెట్టుకోండి మీరు దయించి. అర్థమైందండి? అది చంద్రబాబు గారు పరిపాలన దిగిపోయే ముందు అన్నా క్యాంటీన్లు కావాలంటే మీ నాన్నగారి పేరు పెట్టుకోవయ్యా అని జగన్మోహన్ రెడ్డికి ఆదేశించడం జరిగింది. దాన్ని ఎంఆర్ఓ ఆఫీసులకి, అటు మన మున్సిపల్ ఆఫీసులకి అన్నా క్యాంటీన్ అప్పగించారు. అయితే మరి దాన్ని ఎందుకు జగన్మోహన్ రెడ్డి అవలంబించలేదు? కనీసం వాళ్ళ నాన్నగారైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టుకుని కూడా అన్నా క్యాంటీన్లను పెట్టి ఉండొచ్చు, పేదల ఆకలి తీర్చి ఉండొచ్చు. వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టాలన్నా, తర్వాత వైఎస్ విజయమ్మ పేరు పెట్టాలన్నా, శర్మిల పేరు పెట్టాలన్నా, నీ భారతీయ పేరు పెట్టాలి, ఏదైనా సరే అన్నా క్యాంటీన్ ఒక రకమైన బ్రాండ్ పడిపోయింది అంటే తప్ప ఎన్ని పేర్లు మార్చినా సరే అది అన్నా క్యాంటీన్ అంటారు తప్ప వైఎస్ రాజశేఖర రెడ్డి భోజనశాలని, శర్మిల భోజనశాలని, భారతీయ భోజనశాల అనరండి. ఒక బ్రాండ్ అంటే బ్రాండ్ అంతే. అది అంటే బట్టలు ఉన్నాయి, బట్టలు ఏ బట్టలు అంటే ఫస్ట్ స్టార్టింగ్ రేమాన్స్ అంటారు, విమల్ అంటారు, తర్వాత బోల్డ్ కంపెనీలు వచ్చినాయి. కానీ రేమాన్స్ ఎందుకు అలా బ్రాండ్ ఏర్పడిపోయింది? అలా అన్నా క్యాంటీన్ అంటేనే తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు బొమ్మ, అన్న 5 రూపాయల భోజనం. ఎవరు మీ ఎమ్మెల్యే గారు? మా ఎమ్మెల్యే బడ్జెట్ చంటి గారు. ఎలా ఉంది ఆయన పరిపాలన? మన ఆంధ్రప్రదేశ్లో 175 ఎమ్మెల్యే స్థానాల్లో ఈమె చంద్రబాబు నాయుడు గారు
ఆయన దాదాపు 18 గంటల పాటు ఆయన సేవలు చేస్తాడు. కానీ పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రజలు అందుబాటులో ఉన్న ఒక ఏకైక ఒక ఎమ్మెల్యే ఎవరంటే దట్ ఈజ్ బడ్జెట్ రాధాకృష్ణ ఇస్ చంటి. అంటే ప్రజలకు ఏదైనా కష్టం వస్తే వెంటనే స్పందిస్తున్నారు. 100%. బాబాయ్ గారు, గత 5 సంవత్సరాల్లో ఏమన్నా అభివృద్ధి జరిగిందా? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధికి ఏ విధంగా ముందడుగు వేస్తున్నారు? పరిశ్రమలు ఈ 5 సంవత్సరాల్లో నిజంగా తీసుకొస్తారంటారా? మా ఏలూరులోనూ చెప్పండి రోడ్లు అధ్వానంగా తయారై ఉన్నాయి 5 సంవత్సరాలు. కానీ గత 13 నెలల బట్టి కూడా నెంబర్ 1 రీతిలో మా ఎమ్మెల్యే తయారు చేశారు. అలాగే మా ఏలూరులో మెయిన్ ఇంపార్టెంట్ 2 జూట్ మిల్లు మూతబడిపోయి మేనమట్టంతో చేశారు ఒక జూట్ మిల్ తోట. ఎవరి హయాంలో? ఇంకెవరండి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది. కనీసం ప్రజలు దాదాపు ఇంచుమించు 10,000 మంది జూట్ మిల్ తాడుతున్నారు, రోడ్డు పాలైపోయారు. దాన్ని ప్రత్యామ్నాయంగా ఈ బయట సెంటర్ ఏం చేశారండి? కొంతమంది కార్మికులు హోల్ 15,000, 20,000, 30,000 ఆయన సొంత డబ్బులు ఇచ్చి వ్యాపారాలు పెట్టుతుంది, ఐసి బళ్ళు పెట్టుతుంది, నట్టుబళ్ళు పిల్లలు పెట్టుతుంది, కూరగాయలు అమ్ముతుంది. మీరు స్వతంత్రంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడండి అని చెప్పేసి జీవనభృతి ఆయన సరిదించి ఆయన సొంత డబ్బులు మళ్ళీ కొంతమంది స్పాన్సర్స్ ఇచ్చారు. కానీ పైన ప్రభుత్వం నుంచి ఎటువంటి రూపాయి లోన్ లేకుండానే సొంత డబ్బులతోనూ ప్లస్ స్పాన్సర్స్తోనే ఆయన చాలామంది అయితే ఇంచుమించు దాదాపు 5,000 మంది దాకా ఆయన సొంత జీవనోభివృద్ధి సరిదించారు. బాబాయ్ గారు, ఇప్పుడు 100కి ఎన్ని మార్కులు ఇస్తారు ఈ కూటమి ప్రభుత్వానికి? మేము 100% వస్తుంది, ఇంత డౌట్ ఏం లేదు. నేను తెలుగుదేశం ఇప్పుడు అభిమానాన్ని మాట్లాడట్లా. పెద్దల సంశయం, ఆడపిల్లల మానబంధాల గురించి ఆలోచించి ఒక ఆడపిల్ల బయట తెలియదంటే ఎలా వస్తుందా అని చెప్పి ఒక ఆడపిల్ల తండ్రి నా ఆవేదన అది. ఇప్పుడు సంవత్సరంన్నర పరిపాలన చూశారు, ఇంకా పరిశ్రమలు తెస్తున్నారు ఇప్పుడే. మరి 5 సంవత్సరాల్లో పరిశ్రమలు తెచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని అమరావతి రాజధాని అంటేనే ఇప్పుడు మొత్తం అన్ని యొక్క రాష్ట్రాల కళ్ళు కూడా అమరావతి రాజధాని మీద ఉన్నాయి. మరి అంత అనేక విధంగా ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారా? ఐటీ హబ్బులు అంటే విద్యావంతులకు నిరుద్యోగులు అన్న ముద్ర పడకుండా ఇక్కడ విద్యావంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు దొరికే అవకాశం ఉందంటారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఫ్యాక్టరీ రాలేదని చెప్పింది ఎవరండి? ఫ్యాక్టరీలు వచ్చినండి, వచ్చిన ప్రతి ఫ్యాక్టరీ 50% వాటా 60% వాటా అంటే వాళ్ళు అన్ని తిరిగి పారిపోయారండి. ఫ్యాక్టరీలు రావడంతో వచ్చినాయండి, అన్ని తిరిగి పారిపోయారు. కానీ ఇదే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వద్దన్నా సరే ఫ్యాక్టరీలు వస్తున్నాయండి. నిన్న సింగపూర్ నుంచి ఫ్యాక్టరీలు వస్తున్నాయి, ఇప్పుడు దుబాయ్ నుంచి ఫ్యాక్టరీలు వస్తున్నాయి, మలేషియా నుంచి ఫ్యాక్టరీలు వస్తున్నాయి. వివిధ దేశాల నుంచి కూడా మేము పెడతాం. కానీ వాళ్ళు షరత పెడుతున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఉంటారు 3-4 సంవత్సరాలు, తర్వాత మా పరిస్థితి ఏంటి? మీరు హామీ ఇస్తారా? తర్వాత 10 సంవత్సరాలు మీరు ఉంటారా? మీరు హామీ ఇస్తేనే మేము వస్తాం, లేకపోతే మీరు రాలేమండి అని భయపడుతూ వస్తున్నారు. అంటే బాబాయ్ గారు, గత 5 సంవత్సరాల్లో ఫ్యాక్టరీలు పెడతాకు వచ్చిన వాళ్ళు వాళ్ళ యొక్క జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాల్సిన ఇంత పర్సంటేజ్ అని చెప్పి వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు ఇంతమంది ఫ్యాక్టరీలు పెడడానికి ఎకబడి ఎందుకు వస్తున్నారు ఆంధ్ర రాష్ట్రానికి? అదే దట్టి చంద్రబాబు నాయుడు ప్రజల సంక్షేమమే ఆయన ధ్యేయం. ఆయన రూపాయల మీద సంపాదించాలని ఆశ లేదు. ఆయన అబ్బాయి మానవుడు సంపాదన ఎందుకు ఆయనలో బోల్డ్ ఉంది, ఆయన సంపాదించాలని లేదు. సరే బాబాయ్, థ్యాంక్స్.